వ్యాలంటైన్ వీక్లో చివరిగా వచ్చేది ఏంటి అంటే కిస్ డే అని చాలామంది చెప్తారు. అసలు కిస్ డేకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రత్యేకమైన రోజు ప్రేయసి లేదా ప్రియుడికి ముద్దు ఇచ్చేందుకు మరెందరో ఎదురు చూస్తూ ఉంటారు. మాకు తెలుసులే, వ్యాలంటైన్ వీక్లో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీన కిస్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రేమించిన వారికి ముద్దు ఇచ్చి తమ ప్రేమను వ్యక్తం చేస్తారు ప్రియులు ప్రియురాలు. అయితే ఈ వ్యాలంటైన్ వీక్లో కిస్ డే ఎలా వచ్చింది, ఎందుకు దీనిని సెలబ్రేట్ చేసుకుంటామో, అసలు కిస్ డే యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. వ్యాలంటైన్స్ వీక్లో ప్రేమికులు వారమంతా కలిసి సమయాన్ని ఎలా స్పెండ్ చేయాలా అని ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు. తమకు వీలుగా అనువుగా ఉండే విధంగా ఈ వారం మొత్తాన్ని ప్రేమికులు ప్లాన్ చేసుకుంటారు. మీరు కూడా ప్లాన్ చేసుకున్నారా? అయితే ఈ వారంలో వచ్చే కిస్ డే ప్రపంచవ్యాప్తంగా బాగా ఫేమస్ అయినప్పటికీ దాని చరిత్ర గురించి ఎవరికి పెద్దగా తెలియదు. కిస్ డే అనేది జంటల మధ్య ఉన్న సంబంధాన్ని ప్రేరేపించటంలో బాగా హెల్ప్ చేస్తుందట. మీ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేందుకు మీరు ఈ కొత్త ప్రయాణాన్ని ముద్దుతో ప్రారంభిస్తారు అని నిపుణులు చెబుతున్నారు. కిస్ డే అనేది మీ ప్రేమ ఆప్యాయతను వ్యక్తీకరించడానికి ఇదొక అర్థవంతమైన మార్గంగా కూడా చెబుతారు. అయితే కిస్ డే 19th సెంచరీలో విక్టోరియన్ శకంలో బాగా ప్రజాదరణ పొందిందని చెప్తూ ఉంటారు. ఆ సమయంలో బహిరంగంగా ముద్దు పెట్టుకోవటం తగదు అని పరిగణించినప్పటికీ చాలా సీక్రెట్గా దీనిని సెలబ్రేట్ చేసుకునేవారు అప్పట్లో. కొందరు జంటలేమో రొమాంటిక్ ఈవెంట్లలో ముద్దుల వర్షం కురిపిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే, మరికొందరు ఇంట్లోనే దీనిని చాలా గోప్యంగా సెలబ్రేట్ చేసుకుంటారట. ఇక ఒక ముద్దు ప్రేమ అభిరుచితో పాటు ఓదార్పు, ఆనందంతో సహా అనేక రకాల భావాలను వారు బాగా ప్రేమించిన వాళ్ళకి తెలియచెప్పడానికి చాలా మంచిగా సహకరిస్తుంది అని కూడా చెప్తున్నారు. సాధారణంగా ముద్దు ఇద్దరు వ్యక్తుల మధ్య సాన్నిహిత్యం, అనుభూతిని పెంచుతుందంట. అంతేకాకుండా వారి మధ్య ఉన్న బంధాన్ని, అనుబంధాన్ని, సంబంధాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుందంట కిస్ డే. ఒక్క మాట కూడా మాట్లాడకుండా మరెన్నో విలువైన మాటలు చెప్పే సులభమైన ప్రైవేట్ భాష ఈ కిస్. ఉద్వేగభరితమైన ముద్దులు ఇచ్చి పుచ్చుకోవడంతో పాటు కిస్ డేని జరుపుకోవటానికి ఇతర మార్గాలు కూడా చాలా ఉన్నాయండోయ్. ఎందుకంటే జంటలు ఇద్దరు కలిసి సమయాన్ని చాలా బాగా గడపచ్చు. ఒకరితో ఒకరు ప్రైవేట్ మూమెంట్స్, అలాగే మధురమైన క్షణాలను కూడా పంచుకోవచ్చు. ఇక చాక్లెట్లు, పువ్వులు, ప్రేమలేఖలు అనేవి ఇచ్చుకుంటూ ఉంటారు, సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. మీకు తెలుసు, నాకు తెలుసు, మనకందరికి తెలుసు. ఎందుకంటే ఇండియాలో ఇంకా కిస్ డేని బహిరంగంగా సెలబ్రేట్ చేసుకునే అవకాశం, సౌలభ్యం లేదు. కాబట్టి మీరు దీనిని కాస్త ప్రైవేట్గా సెలబ్రేట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ప్రేమించే వ్యక్తితో డేట్కి వెళ్ళి కిస్ డేని సెలబ్రేట్ చేసుకోవచ్చు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.